నిమిషా ప్రియ కేరళకు చెందిన ఒక భారతీయ నర్స్ 2017లో యెమెన్లో జరిగిన హత్య కేసులో దోషిగా తేలి అక్కడ డెత్ రోలో ఉన్నారు. ఆమె యెమెన్లోని వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో ఈ శిక్ష పడింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం మరియు ఆమె లీగల్ టీం తెలిపిన వివరాల ప్రకారం నిమిషా మరియు మహదీ కలిసి యెమెన్ రాజధాని సనా నగరంలో ఒక మెడికల్ క్లినిక్ ప్రారంభించారు. అయితే కాలక్రమేణా మహదీ ఆమె ఫైనాన్షియల్ కంట్రోల్ తీసుకుని ఆమెను హింసించాడని, పాస్పోర్ట్ ను తీసుకుని యెమెన్ నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నాడని నిమిషా ఆరోపించారు. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆమె మహదీకి నిద్ర మాత్రలు ఇచ్చి పాస్పోర్ట్ తిరిగి తీసుకోవాలని చూసింది. కానీ అనుకోకుండా ఎక్కువ డోస్ వల్ల మహదీ మరణించాడు. ఫలితంగా ఆమెపై హత్య కేసులో 2020లో మరణదండన విధించారు. డెత్ పెనాల్టీ నుంచి బయటపడే మార్గంగా యెమెన్లో షరియత్ చట్టాల ప్రకారం ఒకే ఒక మార్గం ఉంది. అదే దియా ఆర్ బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే బాధితుని కుటుంబ సభ్యులు ఆర్థిక పరిహారం తీసుకొని నిందితుడిని క్షమించే చట్టపరమైన అవకాశం. దీనివల్ల మానవ జీవితం విలువ కాదని కాదు, కానీ బాధిత కుటుంబం ఆర్థిక నష్టాన్ని తక్కువ చేయడమే దాని లక్ష్యం. నిమిషా కేసులో భారతదేశంలోని ఎన్జీఓలు మరియు మతపరమైన మధ్యవర్తులు మహదీ కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. బ్లడ్ మనీ చెల్లించేందుకు నిమిషా మద్దతుదారులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఆమెకు లీగల్ మరియు కాన్సులర్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపింది. కానీ యెమెన్లో భారత డిప్లొమాటిక్ మిషన్ లేకపోవడం, అక్కడి అంతర్గత స్థిరత్వం లేకపోవడం వల్ల భారత ప్రభావం పరిమితంగా ఉంది. నిమిషా ప్రియ శిక్షను మొదట జూలై 16, 2025న అమలు చేయాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేశారు.